ఈ న్యూస్ చూస్తే నిజంగా షాక్ అవుతారు. అబ్బబ్బబ్బబ్బా! ఏమని చెప్పాలి, ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. 2 వారాలల్లా 2,000 కోట్ల రూపాయల తాగుడు తాగిర్రు తెలంగాణలో జనాలు. ఎలక్షన్స్ చేయబట్టి మద్యం అమ్మకాలు మస్తుగా జరిగినాయంట. స్థానిక ఎన్నికలు ఏమంటొచ్చినాయో అప్పటి నుంచి ఈ అమ్మకాలు అనేది భారీ స్థాయిలో పెరిగినాయంట. ఇంకా క్రిస్మస్ ఉంది, ఇంకా న్యూ ఇయర్ ఉంది. ఈ రెండింటిని చూసుకుంటే ఇంకో 2,000 కోట్లు రావచ్చు అని అంటున్నారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 3,700 కోట్ల రూపాయలు వచ్చింది ఈ మద్యం చేయబట్టి. ఈసారి జస్ట్ 15 డేస్లో 2 crores వచ్చింది. ఇంకొక 15 డేస్లో ఇంకొక 2 crores రావచ్చని అంచనా వేస్తున్నారు. అసలే బయట మస్తు సలి ఉంది. కడుపులో గరం గరంగా ఉండడానికి షాయి తాగేటోళ్ళు కొంతమంది అయితే విపరీతంగా మందు తాగుతూనే మాకు మంచిగా వెచ్చగా ఉంటుందని కొంతమంది ఇట్లా తాగుతున్నారని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. చలి ఉండదని విపరీతంగా తాగి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్తున్నారు డాక్టర్లు. అంతేకాదు చలికాలంలో ఎక్కువగా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయట. సో బాగా తాగేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోండి అని చెప్తున్నారు డాక్టర్స్. మరి ఈ రీల్ ఎవరు పంపాలో మీకు బాగా తెలుసు కదా, ఇక వాళ్ళకి షేర్ కొట్టుర్రి.